హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే రేపటి రోజున ఏదైతే మన వెల్త్ బ్లూ ప్రింట్ అంటే మనం ఈ ఇయర్ 2026 బిగినింగ్లో ఉన్నాం కాబట్టి ఆ బిగినింగ్లో మనం ఈ మార్కెట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అవ్వండొచ్చు, ట్రేడింగ్ అవ్వండొచ్చు, ఏది అయినప్పటికీ కూడా ఒక బ్లూ ప్రింట్ మనం ఒక రోడ్ మ్యాప్ వేసుకోవాలి. ఆ రోడ్ మ్యాప్ వేసుకునే క్రమంలోనే ఏదైతే 4th జనవరి సండే 9 o'clock నుంచి 10 o'clock వరకు కూడా వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెబినార్లో మీకున్న డౌట్స్ అన్నీ కూడా అడగండి. నెక్స్ట్ మల్టీబ్యాగర్స్ అయ్యే సెక్టార్స్ ఏమున్నాయి కూడా మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ యొక్క సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, దాన్ని ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్న దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం టెక్నికల్ పార్ట్ వచ్చేటప్పటికి, అంటే ట్రేడింగ్ పార్ట్ వచ్చేటప్పటికి టెక్నికల్స్లో మనం ఏమేమి ఉపయోగించుకుంటే మనకి దాని మీద పూర్తిస్థాయి అవగాహన ఉంటుంది. వేగ్గా కాకుండా ఒక బేస్ తోటి మనం ట్రేడ్ చేసినట్టయితే దాంట్లో మనకి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తీయగలిగితేనే ఈ మార్కెట్లో మనం ఎంతో కొంత గెయిన్ చేయగలుగుతాం. అంతే తప్ప మార్కెట్ ట్రెండ్ బాగున్నది కదా అని బై చేయడం, డబ్బులు వస్తే వచ్చినట్టు లేకపోతే పోతే పోయినట్టు అలా చేయటం వల్ల పెద్దగా మనకి యూజ్ ఉంటుంది. కాబట్టి ఈ రెండాటిని కూడా ఒక రోడ్ మ్యాప్ వేసుకుందాం. మీరు ఖచ్చితంగా మీరు ఒక ఓన్లీ ఇన్వెస్టర్ అయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఏ సెక్టార్స్ ట్రెండింగ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 52 weeks లోకి వచ్చినాయి అన్నీ కూడా ఈసారి బంపర్ ప్రాఫిట్స్ వచ్చినాయి. అంటే సెక్టార్ రొటేషను, అదేవిధంగా మార్కెట్ బాటమ్ అవుట్ నుంచి ఏ విధంగా వెళ్తుంది అన్నది ఇన్వెస్టర్స్ తెలుసుకోవాలి. టెక్నికల్ పార్ట్, అదేవిధంగా ట్రేడర్స్ పార్ట్ వచ్చేటప్పటికి నిజానికి టెక్నికల్స్ మీద పట్టుందా, లేకపోతే దాన్ని ఇంప్రూవ్ చేసుకుందామా, దాన్ని ఏ విధంగా చేసుకుంటే మనకి ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనకి మార్కెట్లో ఒక అవగాహన కోసం ఈ వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. వెరీ నామినల్గానే మనకి ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే అటెండెన్స్ నెంబరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఆ 1 hour కూడా టైం చేసుకున్నట్టయితే మంచి వెబినార్కి అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.